హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు అక్టోబర్ నెల పెన్షన్ల పంపిణీ విషయంలో తాజాగా మరికొన్ని కొత్త మార్పులైతే వచ్చాయండి. సో, ప్రభుత్వము ఎప్పటికప్పుడు మార్పులనేటువంటివి తీసుకువస్తూనే ఉంది. అందులోనూ ఈ యొక్క పెన్షన్ల రీవెరిఫికేషన్స్ మొదలుపెట్టినప్పటి నుంచి పెన్షన్ లబ్ధిదారులకు కొంచెం గందరగోళంగా అయితే ఉందన్నమాట. ఎవరెవరికి ఏ రకమైనటువంటి పెన్షన్స్ ఇస్తారు, ఎవరెవరికి పెన్షన్స్ ఉంచారు, ఎవరెవరికి పెన్షన్స్ రద్దు చేసేశారు. అండ్ అదేవిధంగా అప్పీల్ పెట్టుకునేటువంటి వాళ్ళకు పెన్షన్స్ ఇస్తారా, ఇవ్వరా, కొత్త సదరం సర్టిఫికెట్స్ మీద ఏ రకమైనటువంటి పెన్షన్స్ ఇస్తారు. ఈ విధంగా చాలా మందికి కూడా గందరగోళంగా అయితే ఉందన్నమాట. సో, నేనొచ్చేసి మీకు ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే ఇస్తాను. రేపు అక్టోబర్ నెల 1వ తారీఖున పంపిణీ చేయబోయేటువంటి పెన్షన్లు ఎవరికి ఇస్తారు, ఎవరెవరికి ఇవ్వరు, ఏ రకమైనటువంటి పెన్షన్స్ ఎవరెవరికి ఇస్తారు, ఈ వివరాల గురించి మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోద్దు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకొని ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి. అక్కడ కూడా మీరైతే నాతో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టినాను. అందులో కూడా మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. నీకు లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, సో, ప్రభుత్వము తాజాగా రేపు అక్టోబర్ నెల పెన్షన్ల పంపిణీ విషయంలో కొత్త మార్పులు అయితే తీసుకొచ్చింది. ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ అనేటువంటివి అయితే తీసుకువస్తూ ఉందన్నమాట. ఓకేనా. తాజాగా మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఓకేనా. సో, ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు అనమాట. సో, ఈ యొక్క అక్టోబర్ నెల పెన్షన్ల విషయంలో వచ్చేసి పెన్షన్ వెరిఫికేషన్లో భాగంగా గత నెలలో పెన్షన్ రద్దు, పెన్షన్ రకము మార్పు, పెన్షన్ కొనసాగింపుకు నోటీసు అందుకున్నటువంటి వారికి తదుపరి సదరం అసెస్మెంట్కు అయ్యేంత వరకు పెన్షన్ కొనసాగింపు అవుతుందని తాజాగా అప్డేట్ అయితే ఇచ్చారు. అదేవిధంగా నోటీసులు అందుకున్నటువంటి వారికి మరలా రీఅసెస్మెంట్ కొరకు ప్రభుత్వం ఇంకనూ కూడా తేదీలు అయితే ఖరారు చేయలేదు. కావున గత నెలలో ఎవరైతే పెన్షన్లు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అక్టోబర్ నెలకు పెన్షన్స్ అనేటువంటిది అయితే ఇవ్వటం జరుగుతుంది అని క్లియర్గా మనకు ఇచ్చారనమాట సమాచారం. ఓకేనా. సో, దీన్ని బట్టి అర్థమైంది ఏంది అంటే, ఈ నెలలో 1వ తారీఖున అంటే సెప్టెంబర్ నెల కాబట్టి సెప్టెంబర్ నెల 1వ తారీఖున ఎవరైతే పెన్షన్స్ తీసుకున్నారో, ఎంత డబ్బులైతే పెన్షన్స్ తీసుకున్నారో, ఏ రకమైనటువంటి పెన్షన్స్ తీసుకున్నారో, సో సేమ్ అదే రకమైనటువంటి పెన్షన్స్ అంత డబ్బులే అక్టోబర్ నెల 1వ తారీఖున కూడా పెన్షన్స్ అయితే ఇస్తారనమాట. ఓకేనా. సో, చాలామందికి పెన్షన్స్ మార్పులు కూడా చేశారనమాట. కొత్త సదరన్ సర్టిఫికేట్స్ వచ్చాక దాంట్లో ఉన్నటువంటి పర్సంటేజ్ ప్రకారము చాలామందికి పెన్షన్ రకం కూడా చేంజ్ చేశారు. అండ్ అదేవిధంగా పెన్షన్ను రద్దుకు నోటీసులు కూడా జారీ చేయడం అయితే జరిగింది చాలామందికి కూడా. సో, అందులో ముఖ్యంగా వచ్చేసి అప్పీల్స్ పెట్టుకునేటువంటి వాళ్ళండి. చాలామంది 95% వరకు మేము పెన్షన్‌కి అర్హులమి అని అప్పీల్స్ అయితే పెట్టుకున్నారనమాట. అప్పీల్ ఎవరైతే పెట్టుకుంటున్నారో సో వాళ్ళందరికీ కూడా ఇంకా రీవెరిఫికేషన్ కోసం అంటే రీఅసెస్మెంట్ కోసం ఇంకా కూడా వాళ్ళకి నోటీసులు అయితే జారీ చేయలేదు. తేదీలు అయితే ఇంకా ఫిక్స్ చేయలేదనమాట. సో, వాళ్ళకి రీఅసెస్మెంట్ కొరకు తేదీలు ఫిక్స్ చేసే అంతవరకు ఇప్పుడు రీసెంట్‌గా వాళ్ళు ఏదైతే సదరం సర్టిఫికేట్ పొంది ఉన్నారో, ఆ సదరం సర్టిఫికేట్‌లో ఎంత పర్సెంటేజ్ అయితే ఉందో, ఆ పర్సెంటేజ్ ఆధారంగానే పెన్షన్స్ అయితే ఇస్తూ ఉంటారండి కంటిన్యూగా. ఎప్పటివరకు వాళ్ళకి రీఅసెస్మెంట్‌కు తేదీలు విడుదల చేసి, రీఅసెస్మెంట్‌కి వెళ్ళి, దాని తర్వాత మళ్ళా కొత్త సదరం సర్టిఫికేట్ వస్తుంది కదా! సో, అప్పటి వరకు ఇప్పుడు రీసెంట్‌గా పొందినటువంటి సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉందో, ఆ సదరం సర్టిఫికేట్‌లో ఉన్నటువంటి పర్సెంటేజ్ ఆధారంగానే పెన్షన్స్ అయితే పొందుతూ ఉంటారు. ఇక్కడి వరకు క్లియర్ అనమాట. సో, అప్పీల్ పెట్టుకునేటువంటి వాళ్ళకి కూడా పెన్షన్స్ అనేటువంటిదైతే రద్దు చేయరు. కొనసాగింపు చేస్తూ ఉంటారు. అంటే కంటిన్యూగా ఇస్తూ ఉంటారు. ఎప్పటివరకు వాళ్ళకి రీఅసెస్మెంట్‌కు నోటీసులు రిలీజ్ చేసి రీఅసెస్మెంట్‌కి వెళ్ళి మళ్ళా ఇంకొక సదరం సర్టిఫికేట్ పొందేంత వరకు. ఓకేనా. ఇక్కడి వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. సో, కావున ఇక్కడ ఓవరాల్‌గా వచ్చేసి మనకు ఈ యొక్క సెప్టెంబర్ నెలలో పెన్షన్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ అనేటువంటివి అయితే తప్పనిసరిగా వస్తాయన్నమాట. అండ్ అదేవిధంగా చాలామంది అప్పీల్ పెట్టుకునేటువంటి వాళ్ళు రీఅసెస్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వెళ్ళడానికి. ఇంకా కూడా మనకి తేదీలు అయితే రిలీజ్ చేయలేదన్నమాట. బట్ నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను మన ఛానల్ నుంచి. ఓకేనా. సో, నెక్స్ట్ ఇకపోతే పెన్షన్ల మార్పు సంగతి అయితే చూద్దాము. ఎవరెవరికి పెన్షన్స్ మార్పు చేసుంటారు, ఎవరెవరికి ఎంతెంత డబ్బులైతే ఇస్తారు రేపు 1వ తారీఖున, ఆ వివరాల గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. సో, మీరు రీఅసెస్మెంట్‌కి వెళ్ళాక కొత్త సదరం సర్టిఫికేట్ జారీ చేస్తారు కదా!
సో ఇన్‌కేస్ కొత్త సదరం సర్టిఫికేట్ జారీ చేయకపోయినట్లయితే ఇదివరకు మీకు సదరం సర్టిఫికేట్ ఉంటుంది కదా! పాత సదరం సర్టిఫికేట్. సో పాత సదరం సర్టిఫికేట్‌లో ఎంత పర్సెంటేజ్ ఉంటే ఆ పర్సెంటేజ్ ఆధారంగా మీకు పెన్షన్స్ అయితే ఇస్తారు. నో ప్రాబ్లమ్. ఎప్పుడు కొత్త సదరం సర్టిఫికేట్ వచ్చేంత వరకు. లేదు మీరు అనర్హులని తేలినట్లయితే మీకు పెన్షన్ రద్దు నోటీసులు కూడా జారీ చేసేస్తారు. ఇబ్బంది లేదు దాంట్లో. అయితే ఈ పెన్షన్‌ల మార్పు సంగతి చూద్దాం మనం ఇప్పుడు. ఓకేనా? సో ఎవరికైతే రీఅసెస్మెంట్‌కి వెళ్ళిన తర్వాత సదరం సర్టిఫికేట్‌లో 85% అబోవ్ ఈ యొక్క వికలాంగ తత్వం చూపించినట్లయితే వాళ్ళకి మాత్రం రూ. 15,000 మెడికల్ పెన్షన్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. సో 85% కంటే తక్కువ ఉండి 40% కంటే ఎక్కువ ఆ మధ్యలో ఉన్నట్లయితే వికలాంగతత్వం పర్సెంటేజు వాళ్ళకి మాత్రము రూ. 6,000 వికలాంగ పెన్షన్స్ అయితే వస్తాయన్నమాట. లేదు మీకు 40% కూడా లేదు, మీకు 60 ఏళ్ళు పైబడి ఉన్నట్లయితే నో ప్రాబ్లం ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్స్ రూ. 4,000 అయితే వస్తాయి అందులోను. ఓకేనా? సో 60 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు కూడా కాదు, అందుకంటే తక్కువే ఉంది మాకు ఏజ్, మాకు 40% కూడా అట్లీస్ట్ లేదు వికలాంగతత్వం అనుకుంటే మీకు పెన్షన్ రద్దు నోటీసులు అయితే జారీ చేసేస్తారు. అందులో ఎటువంటి అభ్యంతరమే లేదు. మీకు పెన్షన్స్ అనేటువంటిది అయితే ఇవ్వరు ఇంకా నెల నెల. ఓకేనా? సో ఖచ్చితంగా 40% అయితే ఉండాలి. 40% అబోవ్ అయితే ఉన్నటువంటి వాళ్ళకు 6,000, ఇక 85% అబోవ్ ఉన్నటువంటి వాళ్ళకు రూ. 15,000 మెడికల్ పెన్షన్స్ వస్తాయి. ఇక 60 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళకు యాజువల్‌గా వృద్ధాప్య పెన్షన్ వస్తుంది రూ. 4,000. ఇందులో చేంజెస్ అయితే ఏం లేవన్నమాట. ఇక్కడి వరకు కూడా మీకు పెన్షన్ల మార్పులకు సంబంధించి క్లియర్ అని అనుకుంటున్నాను. సో మీ యొక్క సదరం సర్టిఫికేట్‌లో ఉన్నటువంటి పర్సెంటేజ్‌ని బేస్ చేసుకొని మీకు పెన్షన్ రకం డిసైడ్ చేస్తారనమాట. ఓకేనా? సో ఇక్కడి వరకు అక్టోబర్ నెల పెన్షన్ల పంపిణీ విషయం అయితే క్లియర్ అని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్‌లో అడగండి, నేను రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. సో ఇక చాలామంది 50 ఏళ్ల కొత్త పెన్షన్లకు దరఖాస్తులు ఎప్పటి నుంచి మొదలు పెడతారు అని అడుగుతూ ఉన్నారండి. సో ప్రస్తుతానికి మనకు ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో ఇప్పటికే చాలాసార్లు చెప్పారు కానీ స్టార్ట్ చేయలేదన్నమాట. వెరిఫికేషన్ ప్రాసెస్ కావచ్చు, అప్లికేషన్ ప్రాసెస్. సో ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క రీఅసెస్మెంట్స్ ఆ ప్రక్రియలు అయితే జరుగుతున్నాయి. అందులో అయితే బిజీ అయితే అయిపోయినారు. అండ్ అదేవిధంగా కుటుంబ ప్రభుత్వం మనకు ఒక్కొక్క పథకాన్ని అమల్లోకి అయితే తీసుకొస్తూ ఉందన్నమాట. సో నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను, త్వరలోనే ఈ యొక్క 50 ఏళ్ల పెన్షన్స్కి సంబంధించి కూడా అన్ని కార్యక్రమాలు మొదలయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. అప్లికేషన్ ప్రాసెస్, వెరిఫికేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు కొత్తగా పెన్షన్స్కి అప్లై చేసుకోవడానికి. 50 ఏళ్ళు అండ్ అదేవిధంగా 60 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఆ పైన ఎన్ని ఇయర్స్ ఉంటే అంతమంది అప్లై చేసుకోవడానికి అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఓకేనా? బట్ ఏదేమైనా నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను మన ఛానల్ నుంచి. మీరందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని డైలీ పెన్షన్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ వచ్చినప్పుడు మీరైతే చెక్అవుట్ అయితే చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.